రోమాపత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ కూడా సమస్తం అనే మాట తగిలింది. అక్కడ అసాధ్యమన్నది లేని దేవుడి భక్తుడైనటువంటి వానికి సమస్తము సేవ చేస్తున్నాయి. ఇక్కడ సమస్తము మేలు కోసమే సమకూడి జరుగుతున్నాయట. ఈ మాటలు మనల్ని ఒక మంచి ఆలోచనలోకి తీసుకెళ్తాయి. యేసు ప్రభుని నమ్ముకోకముందు, వినండి బాగా, యేసు ప్రభుని నమ్ముకోకముందు మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితుల్ని మనం నెగిటివ్ వెర్షన్లో చూసాం, అంటే వ్యతిరేక కోణంలో చూసాం. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత దేవుడు మనకు అందిస్తున్న శుభవార్త ఏంటంటే, ఎప్పుడైతే నీవు నా వైపు త్రిప్పబడ్డావో ఇక నీకు నెగిటివ్ వెర్షన్ లేదు, ఇక అన్ని పాజిటివ్ వెర్షన్లోనే నీ మేలుకు మారిపోతాయి అంటున్నాడు ఆయన. సమస్తము కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి. అయితే దీనికి కొంచెం టైం, ఇది నీకు అర్థం కావటానికి టైం తీసుకుంటుంది. ఇప్పుడు మీలో కొంతమందికి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి అప్పులు అనుకుందాం. అప్పులోళ్ళు అంటే ఇప్పుడు మొత్తం లైన్లోకి వస్తారు, నేను కదిలించను, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్గా అదే సరుకు ఉంది, మన సరుకు అంతా అదే. ఇప్పుడు అప్పులు నిండా మునిగిపోయి ఉన్నారు, గందరగోళంగా అయి ఉన్నారు అనుకుందాం. అప్పులు మనం కలిగి ఉండటం మనకి నెగిటివా పాజిటివా? వ్యతిరేకమా అనుకూలం అండి? వ్యతిరేకమే కదన్నయ్య, మరి బాధే కదా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు సమస్తము మేలు కోసమే సమకూడి జరుగుతున్నాయి, సమస్తము నీకే సేవ చేస్తున్నాయి అన్న 2 వచనాల కింద ఆలోచించి ఇప్పుడు చెప్పు. సమస్తములో అప్పులు కూడా ఉన్నాయా లేవా? రోగాలు కూడా ఉన్నాయా లేవా? సమస్యలు కూడా ఉన్నాయా లేవా? ఆ సమస్తంలో నిందల అవమానాలు కూడా ఉన్నాయా లేవా? ఇప్పుడు అవి నీకు మేలా కీడా? మరి అక్కడ వచ్చినవేమో నీకు సేవ చేస్తున్నాయి అని ఉంది, నీ మేలుకే సమస్తము సమకూడుతున్నాయి అని ఉంది. మరి నువ్వేమో ఏమి సమస్తం సమకూడటమో నాకు ఎంత వ్యతిరేకంగా ఉందని చెప్పి చెయ్యెత్తావు. ఇప్పుడు నువ్వు ఆలోచన చేసింది వాక్యానుసారమా వాక్య విరుద్ధమా? వాక్యానుసారం ఏంటి? మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని రక్తంలో కడగబడి దేవుని సంతానంలో చేర్చబడిన వాళ్ళకి ఏది జరిగినా మేలు కోసమే. వాస్తవంగా ఇలాంటి థింకింగ్, ఇలాంటి ఆలోచన క్రైస్తవులందరికీ ఉండాలి. ఏదన్నా రాని టెన్షన్ పడద్దు, మనకి మంచే, మనకి మేలే. ఫలానోళ్ళు తిట్టారు, స్తోత్రం, మన మంచికే. ఫలానోళ్ళు ఇలా అన్నారు, ఓకే, స్తోత్రం ప్రభుకి, మన మంచికే. అన్నీ మన మంచికే వస్తాయి, అన్నీ తిరిగి మనకే ప్లస్ అయితే ఏం వర్రీ కావద్దు అని మాట్లాడటం అనేది యేసు ప్రభునందు ఉన్నోడు చేయాల, యేసు ప్రభునందు ఉన్న ఆమె చేయాల. నేను లేచి హుషారుగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను, స్తోత్రం, మంచిదే. నేను లేవలేకపోతున్నాను, ఎక్కడ పడితే అక్కడ కూలబడిపోతున్నాను, స్తోత్రం, మంచిదే. ఎక్కడికంటే అక్కడ కూలబడిపోవటం మంచిదా? మంచిదే. ఎట్లా మంచిది? కూలబడిపోవటం వల్ల కదలకుండా ఒక దగ్గర కూర్చున్నావు, ఆరోగ్యకరంగా తిరిగే ఛాన్స్ ఉండి తిరిగితే ఏమో ఏ యాక్సిడెంట్ అయిపోతావో, స్తోత్రం. ఇప్పుడు ఆరోగ్యం బాగుంటే ఉన్న మనసాటు ఉండవు, తిరుగుతావు, తిరిగితే మరి ఎక్కడ ఏది వచ్చేసాడో తెలియదు సైతాను. కాబట్టి ఆ బలహీనత పెట్టి కూర్చోబెట్టాడు. ఆ ముప్పు తప్పిపోయిన దాకా కూలబడతావు, అది తప్పిపోయిన తర్వాత మళ్ళీ నీకు స్వస్థత ఇస్తాడు, పో అంటాడు. అలా అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఏది చేసినా ఆయనకు తెలియకుండా జరిగిద్దా? నేను చెప్తున్నా, ఇలాంటి అలవాటు మనం చేసుకోవటం మంచిదండి. అప్పుడు మన నోట ఎప్పుడూ కూడా మేలు, మంచి, శుభం అనే మాటలే ఉంటాయి. నా దరిద్రం, నా కర్మ ఇట తగలబడింది, సావులు బతుకులు అనే డైలాగులు రావిక. నీ ఇంట్లో నువ్వు ఈ మాటలు అంటావు నేర్చుకుంటే బయటోడి విషయంలో కూడా అంతే అంటావు. లోకంలో రకరకాల కథలు ఉన్నాయండి. లోకస్తులు ఎంత జ్ఞానంగా వ్యవహరిస్తారో పరలోక సంబంధంలో మనది ఇంకా పైనుంచి వచ్చిన జ్ఞానం ఇంకెంత మెరిట్గా ఉండాలి.
ఏం చేద్దాం, మనం సరిగ్గా మైండ్కి తీసుకోకట్టు అయిపోతున్నాం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామకృష్ణ కవి అని ఒకడు ఉంటాడు. తెనాలి రామకృష్ణ కవి మంచి హాస్యం చేస్తుంటాడు. ఏ ప్రాబ్లం అయినా సరే టెన్షన్ పడ్డా, అతని గొప్పతనం అది. టెన్షన్ పడ్డాడు, ఒత్తిడి గురిగాడు, నవ్వుతూ ఉంటాడు. ఏ ప్రాబ్లం అన్నారా అని దాన్ని ఏదో ఒక విధంగా ఈజీగా తిప్పికొట్టడానికి ఎప్పుడు మైండ్ రెడీగా ఉంటుంది అతనికి. అతని గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ తెనాలి రామకృష్ణ కవి అని, అంటే తెనాలి వాస్తవ్యుడట అప్పట్లో. అయితే అంటే ఏదైనా రాని అతని జ్ఞానంతో తెలివితో దాన్ని అతనికి ప్లస్గా మార్చుకుంటాడు అతను. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉంటారు. శ్రీకృష్ణదేవరాయలు అనే ఆయన ఆస్థానం, ఇది చరిత్ర అండి, ఇండియా హిస్టరీలో కూడా ఉంటుంది. ఆయన ఆస్థానంలో ఈయన కూడా ఒక కవి, అంతేకాకుండా కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాడని మేధావి. అయితే లోక జ్ఞానం ఏదన్నా రాని టెన్షన్ పడ్డు. ఓ రోజు వాళ్ళ ఇంట్లో దొంగలు పడతారు. ఈ తెనాలి రామకృష్ణ ఇంటికి దొంగలు వస్తారు. ఇల్లు తోట పక్కనే ఉంటాయి. ఆ దొంగలు వచ్చి కన్నం దవ్వుతూ ఉంటారు. వెనకటి రోజుల్లో కన్నాలు దవ్వేవాళ్ళు, మట్టి గోడలు కదా, కన్నాలు దవ్వేవాళ్ళు. తలుపుల నుంచి రారుగా దొంగలు, ఇంటి వెనక కన్నం వేసుకొని లోపలికి వస్తారు. ఆ కన్నం దవ్వుతుంటే విన్నాడు, నేడు దొంగోళ్ళు తిప్పలు పడుతున్నారా అని. సరే కన్నం పూర్తిగా తవ్వారు, లోపలికి వచ్చారు. వాళ్ళు లోపలికి వచ్చిన దాకా కనిపెట్టి పాత పెట్టె ఒకటి తీసుకొచ్చి ఆ పెట్టె నిండా రాళ్ళు నింపి బావి దగ్గర తీసుకెళ్ళి, పెరట్లో బావి ఉంటుంది కదా, బావి దగ్గర తీసుకెళ్ళి ఇంట్లో భార్యకి చెప్తున్నట్టు దొంగలకి చెప్పాడు. వాస్తవంగా దొంగలు వస్తున్నట్టు టెన్షన్ పడి వామ్మయ్యో వాయోయో నరుతారుగా, ఇట్లా అరిసే రకం కాదు ఇతను. ఏమోయ్ ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉంది, నీ నగలన్నీ ఇచ్చావా, ఇంకేమన్నా దాచావా, వెరిమోహం దాన్న మొత్తం ఇచ్చేసేయి అంటే, అన్నీ ఇచ్చానండి అంది. ఆమె చేత అనిపించాడు ఆ మాట. అన్నీ ఇచ్చానండి అంది. ఈ బావిలో వేస్తున్నాను, ఈ బెడద అయిపోయిన తర్వాత తీసుకుందాం ఏమిటి అన్నాడు. ఆమె ఎందాలే తర్వాత సంగతి వీళ్ళు విన్నారు, ఏడు దొంగలు విన్నారు. నవ్వుకున్నారు, ఒకటి ముఖం ఒకటి చూసుకున్నారు. రే అదృష్టం అంటే ఇదేరా, మన పని తేలిక చేశాడు రా పంతులు, శుభ్రంగా ఆ బావిలోకి దిగి పెట్టి తెచ్చుకుందాం అని మాట్లాడుకొని బావి దగ్గరికి పోయారు. బావి చూస్తే పెద్ద బావిలాగేం కనపట్ల, చిన్న బావి. వాళ్ళదో ఒకడు అన్నాడు, రే దీనిలోకి దిగి తీసుకునే అవసరం ఏముందిరా, దిగితే ఎంత లోతు ఉంటుందో లోపల పిల్లబావి ఉందని తెలియదు, కాబట్టి మనం దిగటం కంటే నీళ్ళన్నీ తోడేస్తే కాస్త లోతు తగ్గితే ఈజీగా పోయి తీసుకొచ్చుకోవచ్చు, ఏమంటాం. సరేరా ఇక తోట మొదలు పెట్టారు నీళ్ళు. ఇక నీళ్లు కాలువలై పారుతున్నాయి ఆడికి తోటలోకి. మనోడు ఏం చేస్తున్నాడో తెలుసా, చీకట్లో పార తీసుకొని వచ్చే నీళ్ళన్నీ చెట్లకు పెట్టుకుంటున్నాడు. వచ్చే నీళ్ళన్నీ చెట్ల పాదులకు పెట్టుకుంటున్నాడు. వీళ్ళు ఎంత తోడితే బావి తరిగిద్దండి, అదే ఓటాయా, ఇటు తోడే కొంది వస్తుంది. పోనీ ఇంతసేపు కష్టపడి తోడితే పెట్లో ఏమన్నా సొమ్ములు ఉన్నాయా, రాళ్ళు రప్పలు. చెట్లు మొత్తానికి పెట్టిన తర్వాత అన్నిటి తోడతా ఉంటే మొత్తం కాల వల్ల మలుపుకున్నాడు, చెట్టుకి మలుపుకున్నాడు. అన్నీ అయిపోయి అది పద్ధతి. అది తోట చెట్లకు పెట్టుకుంటున్నాడు చూడండి. అన్నిటికి పెట్టిన తర్వాత ఇక తెల్లవారు మసక ఇప్పుతుంది. ఆ తర్వాత అబ్బాయి ఇక చాలు, బాగా కష్టపడ్డారు, మొక్కలన్నీ తడిసినాయి అన్నాడు. ఆ చేద అక్కడ పెట్టి పరారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడు, అంటే కీడు చేయటానికి వచ్చిన వాళ్ళని కూడా తన మేలు కోసం ఎలా వాడుకున్నాడో చూడండి. అవునా?
అదే దడపడి ఆయాసపడితే వాళ్ళ చేత తన్నులు తిని ఉన్నాయని ఇవ్వాల్సి వచ్చేది. దేవునికి స్తోత్రం. రేపటి నుంచి 10th ఎగ్జామ్స్ కదా, పిల్లలకి దడలు గమ్ముతున్నాయి ఇప్పుడే. దేవునికి స్తోత్రం. పిల్లలు భయపడకండరా చెప్పండి, తల్లిదండ్రులు చెప్పండి, భయపడొద్దురా. భయపడితే జ్ఞానం ఎఫెక్ట్ అయిపోయిద్ది, జ్ఞాపక శక్తి పోయిద్ది. ధైర్యంగా ఉండాలి, సమస్తం మన మేలుకి దేవుడు తీసుకొస్తాడని. ఇలా 1 కాదు 2 కాదు, ప్రతిదీ నవ్వు పుట్టించే సంగతులే. గులాబీ తోటలో పూలు దొంగతనం చేశాడని ఆయన కొడుకును బంధిస్తారు సైనికులు. అడిగి తీసుకుంటే ఒప్పుకుంటాడు, కానీ కృష్ణదేవరాయలు దొంగతనం అంటే అస్సలు ఒప్పుకోడు. మహాకోపం, కఠిన శిక్ష విధిస్తాడు. ఎందుకు చేయాలరా దొంగతనం, అడిగితే ఎవరా అని కోపం. దొంగతనం అంటే ఊరుకోడు, అబద్ధాలు చెప్పినా ఊరుకోడు. సరే, కొడుకును బంధించి తీసుకెళ్తుంటారు. వాడి చేతిలో పూలు ఉంటాయి, వాడు కోసిన పూలు ఉంటాయి. తండ్రి ఎదురు వస్తాడు. వీళ్ళు అంటారు, రామకృష్ణ ఇదిగో నీ కొడుకును బంధించి తీసుకెళ్తున్నాం, వీడు పూలు దొంగతనం చేశాడు, అదిగో చేతిలో పూలు, మీ వాడికి శిక్ష ఖాయం, మన రాజుగారు ఊరుకోవడం తెలుసు కదా అంటారు. ఇతను అంటాడు, అయ్యా సరే వెళ్తే వెళ్ళేవలే, కానీ ఎండగా ఉంది, నెత్తి నీ వేసుకోయని నెత్తి మీద ఆయన పైన కండం ఉంటుంది కదా తువాలు, అది తీసి వాడు నెత్తినేస్తాడు. నెత్తినేసి జాగ్రత్తగా వెళ్ళాయా అంటాడు. నీకు భయం లేదా, నీ పిల్లవాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు, నీకు టెన్షన్ లేదా, ఒత్తిడి లేదా అంటే ఆయన అంటాడు, నోరుంటే వాడే బతుకుతాడులే అని పోతాడు. నెత్తి మీద కండ వేశాడు, నోరుంటే వాడే బతుకుతాడులే అని ఇంటికి వెళ్తాడు. కొడుకు ఆలోచన వచ్చింది, నెత్తి మీద కండ వేశాడు, నోరుంటే వాడే బతుకుతాడు అన్నాడు, ఎందుకన్నాడు ఈ మాట అని వీడికి డౌట్ వచ్చింది. ఆలోచించి చేతిలో ఉన్న గులాబీ పూలు తడవకి 2 పూలు తింటుంటాడు, వాడు తినేస్తాడు. రాజు ఎదుటికి పోయేసరికి ఒక్క పువ్వు కూడా కనపడదు, మొత్తం తినేసి ఉంటాడు, పూలు మొత్తం తింటాడు. అక్కడ మళ్ళీ ఆస్థానంలో కనపడతాడు. మహాప్రభు, నా మీద కక్షతో నా బిడ్డని బంధించారు, నోరు లేని పసిబిడ్డని తీసుకొచ్చారు, దొంగని ముద్రేసి అబద్ధ సాక్ష్యం చెబుతున్నారంటే పిల్లవాడికి ఏం బహుమానం, తెచ్చిన వాళ్ళకేం తన్నులు. సమస్యని టెన్షన్ పడకుండా కీడును కూడా మేలుగా మార్చుకోవటం అనే దాన్ని నేర్పడానికి పెద్దోళ్ళు అలాంటి కథలు కల్పించారు అనుకుందాం. కానీ కొన్ని నిజంగా జరిగినవి ఉన్నాయి, బాగా వినండి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? కొంతమంది ఈ కథలు మాకెందుకు అంటారు. ఒక మ్యాటర్ని ఈజీగా అవతల వాళ్ళ మైండ్లోకి చేరవేయాలంటే ఉపమానాలు లేదా కొన్ని ఎగ్జాంపుల్స్ చక్కగా ఉపయోగపడతాయి. కొంతమంది సోదోళ్ళు ఉంటారు, సోదోళ్ళు వీటిని ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. అవతలి వ్యక్తికి సులువుగా వార్తను అందించడానికి అవసరమైన ఉపమానాన్ని వినియోగించడం ఎప్పుడూ తప్పు కాదు. ఇవి చెప్పడం చేత కాదు, కష్టపడి సేకరించలేడు, అదేమంటే అట్ట చెప్పకూడదు ఇట్ట చెప్పకూడదు, మళ్ళీ ఈ లెక్చరు. ఏమండి, బాగా వినండి. ఆ సోదరులతో మనకెందుకు లేదని మీరు ఏనండి. ఆ సోదరులు ఉన్నారు, బాపట్ల దగ్గర ఆ సోదరు పాలెం ఉంది. ఆ ఊరోళ్ళు మంచి తెలివిగలవాళ్ళు. మరి ఇప్పుడు కొంతమంది ఆ సోదరులు ఉన్నారు, ఇక్కడ మామూలు వాళ్ళలో ఉంటున్నారు ఆ సోదరులు. ఇది లోకస్తులు, లోక జ్ఞానం, లోకంలో ఉన్న తెలివి. అంటే అవతలి వాళ్ళ ఆగ్రహాన్ని కూడా అనుకూలంగా మార్చుకొని తనకు మన్నన తెచ్చుకునే విధంగా ప్రవర్తించడం, వ్యవహరించడం, లోకంలో ఉన్న అన్యుడికే అన్ని విషయాలు తెలిస్తే, క్రీస్తు యేసునందుండి సమస్తము నీ మేలు కొరకే సమకూడి జరుగుతున్నవని స్పష్టంగా వాక్యంలో రాయబడి ఉండగా కూడా ఇంకా భయం గుప్పెట్లో, ఆందోళనలో, కలతలో, కన్నీళ్లలో, కృంగుబాటులో, కుములుటలో బతుకుతున్న నీ సంగతి ఏం చెప్పాలి నేను ఇప్పుడు? చెప్పవా? గందరగోళం అయిపోతున్నావు, ఆయాసపడుతున్నావు, ఆందోళన పడుతున్నావు, బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుంది. అవునా? దేవుణ్ణి ఎరగని అన్యుడే ప్రతి దానిలో కూడా పాజిటివ్ కోణంలో వెతకాలని నేర్చుకొని అన్ని సక్సెస్ అయితే, దేవుణ్ణి ఎరిగిన నీకు నాకు మరి ముఖ్యంగా పాజిటివ్ థింగ్స్ అవసరమా లేదా? అన్ని వ్యతిరేకంగా ఆలోచించుకునేటట్టు సైతానుగాడు మనల్ని భ్రమ పెడతాడు.
ఇది వచ్చింది చూడు, ఇది నీ కొంప ముంచిద్ది, అది చూడు అది నీకు నష్టాన్ని కలిగించింది, వామ్మ ఇది చూడు ఎలా జరిగింది, అసలు ఊహించావా, అనుకున్నట్టే అయ్యింది, జరిగింది, అది ఇదని అన్ని నెగిటివ్ థాట్స్ తీసుకొచ్చి చివరికి అయ్యే నీకు ప్రాప్తమయ్యేటట్టు సాతాను కుట్ర పన్నుతున్నాడని నీకు తెలుసా? దేవుడు సెలవు తీసుకొని ఏబు దగ్గరకు వచ్చాడా, సెలవు తీసుకోకుండానే వచ్చాడా? సెలవు తీసుకునే వచ్చాడు అన్నయ్య సైతాను ఏబు దగ్గరకు అన్నాడు. చేతులు ఎత్తండి, అట్లా కదిలించండి. ఎవరు చెప్పారు? నాకు తెలిసి మీరు చేతులు ఎత్తుతారని. ఎవరు చెప్పారు? దేవుని దగ్గర సెలవు తీసుకొని రాకముందే ఒకసారి ఏబు దగ్గరికి వచ్చాడు. అది వాడే చెప్పాడు. ఎవరు? సైతానే దేవుడితో చెప్పాడు. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మీరు చూస్తే అక్కడ స్పష్టంగా ఉంది. నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును అయి ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఇంకొకడు లేడు. 9వ వచనం. ఇప్పుడు సైతాన్ ఏం చెబుతున్నాడో చూడు. అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. కంచేసిన టీడికెట్ట తెలుసు? ఇప్పుడు చెప్పండి. ఏబుకుని అతని ఇంటికిని అతని కలిగిన అంతటికిని కంచె వేసి ఉన్నాడన్న సంగతి వీడికి ఎట్ట తెలుసు అంటే గతంలో పోయాడు, మొహం పగల కొట్టుకుని వచ్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ముందే దర్శించాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏబుని తాకలేకపోయాడు. ఏబు పిల్లల్ని కానీ, ఏబు గొర్రెల మందల్ని కానీ, ఒంటెల్ని కానీ వేటిని తాకలేకపోయాడు. కానీ ఒక్కటి చేసి వచ్చాడండి సైతానుగాడు. ఒక్కటి చేసి వచ్చాడు. ఏం చేశాడు తెలుసా? ఏబు అన్ని విషయాల్లో నంబర్ 1గా ఉండి కూడా తన భవిష్యత్తును గురించి నెగిటివ్గా ఆలోచించేటట్టు ఆ నెగిటివ్ వేవ్స్ పంపించి వచ్చాడు వీడు. దీన్ని మర్చిపోకూడదు తమ్ముడు. వాడు మన దగ్గరకు వచ్చి మనల్ని పీడించడం కాదు, మనకు దూరంగా ఉండి కూడా నెగిటివ్ థాట్స్ని మనకు పంపించి మనల్ని శోధిస్తాడని మీరు ఎరుగుదురా? ఈరోజు అది గుర్తు రాసుకోవాలి. నీ దగ్గరకు రాకపోయినా నీకు దూరంగా ఉండి కూడా వాడు నీ మీదికి నెగిటివ్ వేవ్స్ను పంపిస్తాడంటే వ్యతిరేక ఆలోచనలను నీలో పెడతాడు. ఇస్కరియోతు యోధా విషయంలో వాడు అంతే చేశాడు. యేసును అప్పగించాలనే ఆలోచన వానికి అపవాది పుట్టించాడని యోహాను సువార్త 13లో ఉందని చూడలేదా? చూడు, దిక్కుమాల ఆలోచనలు మనలో పుట్టించాలంటే వాడే. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. అది వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ప్రియులారా, మనకి దిక్కుమాలిన ఆలోచనలు పుట్టించడానికి వాడేం దేవుడు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరంలా. మళ్ళీ ఒకసారి చూద్దాం, మీకు వినపడదుగా అందుకని. మనకి దిక్కుమాలిన ఆలోచనలు పుట్టియడానికి వాడు దేవుడి దగ్గర పర్మిషన్ ఏం తీసుకోవాల్సిన అవసరంలా. మనల్ని వచ్చి అటాక్ చేయడానికి, దాడి చేయడానికి మాత్రం దేవుని పర్మిషన్ తీసుకోవాలి. కానీ దరిద్రపు ఆలోచనలు మనకు పుట్టియడానికి వాడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరంలా. ఇస్కరియోతు యోధాను అలా చేశాడు, ఏబును కూడా అంతే చేశాడు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఏబు ఈ దరిద్రుడు సమీపంలోకి వచ్చి, నీ భార్య చక్కగా నీకు విధేయత చూపుతుంది, జీవితాంతం ఇలానే ఉంటుందంటావా? ఏమో, ఆమె నీ మీద రివర్స్ అయిద్దేమో. నీ పిల్లలు 10 మంది పచ్చగా ఉన్నారు, బాగున్నారు, జీవితాంతం ఇలానే ఉంటారంటావా? ఏమో, వాళ్ళకేమన్నాయి చచ్చిపోతారేమో. నీకున్న సిరి సంపదలు, ధనధాన్యాలు, పేరు, పలుకుబడి అట్టే కాలం ఉంటుందంటావా? ఏమో, మొత్తం పోతాయేమో. ఉక్కు శరీరం లాగుంది నీ బాడీ, సూపర్గా ఉంది. ఏమో, రోగగ్రస్తం అయిద్దేమో, రోగం వచ్చిద్దేమో. అబద్ధాలు ఆడకుండా నిజాలు చెప్పండి.
మీకు కూడా అప్పుడప్పుడు కలిగినాయా లేవా? కలిగినాయి అన్నోళ్ళు చేయొద్దండి. అరే నాకు కలిగితే ఇప్పుడు ఎత్తండి, నాకు కలిగితే మీకు కలగవేంది? షో చేయొద్దు, చెప్పండి ఏమేం కలిగినాయి అంటే. ఇప్పుడు నేను చెప్పినవి దాదాపు కలిగినాయి కాదు, కలుగుతున్నాయి, అప్పుడప్పుడు కలుగుతాయి కూడా. ఇప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కృప చూపి ఏదో మంచిగా దొర్లిస్తున్నాడు కదా బండిని. ఇప్పటిదాకా దొర్లిచ్చినాడు, ఇక ముందు కూడా దొర్లిస్తాడు కదా. ఇప్పటిదాకా దొర్లింది, ఇక ముందు మళ్ళబడేది ఏముంది? ఆయన చూసుకుంటాడుగా అని ఎందుకు అనుకోవు? అనుకోవు. అలా అనిపించేవాడు పరిశుద్ధాత్మ. ఏమో అలా ఎందుకు ఉంటుంది, ఏమో రివర్స్ అవ్వచ్చేమో అని దిక్కుమాల ఆలోచనలు కలిచే సైతానుగాడు.